కింగ్ ఖాలిద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రియాద్. ఈ బస్ చూడండి. బస్ గురించి ఈ వీడియోలో ముందు చెప్తాను. నా వీడియో పూర్తిగా చూడండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే ఈ వీడియో కొంచెం స్పీడప్ పెట్టాను, ఏమనుకోవద్దు. అయితే మ్యాటర్ ఏంటంటే, ఈరోజు వ్లాగ్ ఏంటంటే కింగ్ ఖాలిద్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఆల్రెడీ మా మేడం వాళ్ళు కొంతమంది అబ్బాయిలు ఉన్నారని చెప్పే కదా, వాళ్ళని తీసుకురావటానికి అని చెప్పి వాళ్ళు ఫోన్ చేశారు. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. వెనకటికి ఏదో సామెత ఉందండి, ఆడెవడుకోనంట 10 రూపాయలు తాడు దొరికిందని చెప్పి 10,000 రూపాయలు గేదెను కొన్నాడంట. అట్లాగే నేను కూడా ఏదో నా ఆనందం కోసం ఐఫోన్ కొంటే, ఆ ఐఫోన్ తీసుకున్నాను కదా అని చెప్పి వీడియో బాగుంటుంది అని చెప్పి వీడియో చేస్తున్నాను. ఈ తక్కువ టైంలో నన్ను ఆదరించారు. నా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వ్యూస్ కూడా బాగానే పెరుగుతున్నాయి. నన్ను ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాగనే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని అనేక మందికి షేర్ చేయండి, కామెంట్ చేయండి, చూడండి. మరి ముఖ్యంగా సౌదీ అరేబియాలో ఉన్న దేని గురించి మీకు అనేక విషయాలు చెప్తాను. నా వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అయితే మ్యాటర్ ఏంటంటే, కొత్త వాళ్ళు ఇండియా నుంచి రియాద్ ఎయిర్పోర్ట్ కానీ వచ్చేవాళ్ళు ఉంటే కంపల్సరీగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రియాద్ ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. అయితే దీన్ని పక్కనే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అంటే లోకల్ ఫ్లైట్స్ తిరిగాయి అనమాట. మీరు ఎవరైనా సరే రియాద్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి వేరే స్టేట్కి వెళ్ళాలంటే కంపల్సరీగా అదే ఏరియాలో ఫ్లైట్ ఉండదు, డొమెస్టిక్ ఫ్లైట్కి వెళ్ళాలి. సో అప్పుడు ఏం చేస్తారంటే, మీరు అక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. మీరు ఎక్కడైతే ఫ్లైట్ దిగారో అక్కడి నుంచి ఎగ్జిట్ అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత, ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 నుంచి 6 వరకు ఉంటాయి కదా. ఇక్కడ ఫస్ట్ మీకు బస్సు చూపించాను. ఆ బస్ దగ్గరకు వచ్చేసి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే వాడు ఫ్రీగా తీసుకెళ్ళిపోతాడు, ఫ్రీ ఛార్జ్ అనమాట. ఎవరైనా సరే కనుక్కుంటే అక్కడ చెప్తారనమాట. అదే ఎయిర్పోర్ట్లో మీకు డొమెస్టిక్ ఫ్లైట్ ఉండదు. బయటకు వచ్చేసి అక్కడ ఉన్న ఆ బస్సుని చూసి, ఆ బస్సు చూజ్ చేసుకుని ఆ బస్సు ఎక్కిన తర్వాత డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడి నుంచి మరలా వెళ్తాం కుదిరితే. డొమెస్టిక్ అంటే ఏంటి బ్రదర్ అంటే, అల్ గసీమ్ కానీ, అల్ అబ్హా కానీ, జిద్దా కానీ, మక్కా కానీ, మదీనా కానీ, ఇవన్నీ ఇక్కడ లోకల్ డొమెస్టిక్ అనమాట. సో ఇలా వెళ్ళటానికి ఆ ఎయిర్పోర్ట్ వేరు. ఇప్పుడు మీరు దిగిన ఎయిర్పోర్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ అనమాట. ఇక్కడి నుంచి వేరే స్టేట్కి వెళ్తానికి ఉంటాయి ఫ్లైట్లు అనమాట. ఇవి కనిపిస్తుంది కదా బస్సు, ఇదిగో బస్సు చూపిస్తున్నాను. ఈ బస్సు ఫ్రీ ఛార్జీ. మీరు ఇంకో వేరే ట్యాక్సీని అలాంటివి ఏం బుక్ చేసుకోవసరం లేదు. బోలని ట్యాక్సీస్ ఉంటాయి, అలాంటివి ఏం బుక్ చేసుకోవద్దు. ఈ బస్సు ఫ్రీ. మీరు ఎక్కడికైనా సరే ఆ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి దిగొచ్చు. మీరు కన్ఫ్యూజన్ ఏం పడవసరం లేదు. అక్కడ చాలామంది ఉంటారు మన ఇండియా వాళ్ళు, ఎయిర్పోర్ట్లో వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారనమాట. బయట బస్సు ఉంటుంది, బస్సు ఎక్కి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తుంది అని చెప్తారనమాట. మీరు ఏ టెన్షన్ పడొద్దు, ఏమి అసలు భయపడొద్దు. ఇలాంటి ఇంప్రూవ్మెంటివ్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా సరే గల్ఫ్ కంట్రీకి రియాద్ ఎయిర్పోర్ట్కి వచ్చే వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.